టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు దిగింది. రాష్ట్రంలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపడుతున్నారు. అసాంఘిక అనైతిక చర్యలతో తిరుమల ప్రతిష్టను మంటగలిపిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ నాయుడు అకృత్యాల వీడియోలతో సహా బయటకొచ్చినా ఇంకా ఆయన టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగటాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలు తప్పుపడుతున్నారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయటం లేదా, లేకపోతే చంద్రబాబే చెప్పటం లేదా అని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ వెనుకేసుకు వస్తూ ఉన్న చంద్రబాబు తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు, నెటిజన్లు విమర్శలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ రూరల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెంటనే బీఆర్ నాయుడిని బర్తరఫ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టని ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దిగజార్చే కార్యక్రమంలో ఉన్నారు. ఒక పక్క ప్రసాదంలో కల్తీ జరిగిందని, నెయ్యి కల్తీ అని, గొడ్డు మాంసం కలిసిందని, లేకపోతే ఏదో జంతువుల కొవ్వులు కలిసిందని తీవ్రమైన దుష్ప్రచారం చేసి అది తేలిపోయి ప్రజల్లో చులకనైపోయిన తర్వాత మళ్ళీ ఇంకా టీటీడీని అపవిత్రం చేసే కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు. టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు ఇవాళ రెడ్ హ్యాండెడ్గా ఆయన వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. ఒక మహిళతో అనుచితమైన ప్రవర్తన చేస్తూ ఒక వివాహేతర సంబంధంలో ఉన్నారనే విధంగా ఆ వీడియోలు బయటకు వచ్చినప్పుడు పవిత్రతను కాపాడాల్సిన పాలక మండలి చైర్మనే ఆ రకమైన కార్యకలాపాల్లో ఉన్నారని తెలిసినప్పుడు అందరూ అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటారు, ఈ పవిత్రతని టీటీడీ పవిత్రతను కాపాడే క్రమంలో ఎన్నో మాటలు చెప్పే చంద్రబాబు తప్పకుండా ఆయన్ని బర్తరఫ్ చేస్తారని అందరూ చూశారు. కానీ అదేమీ లేకుండా టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడిని పక్కన పెట్టుకుని ఇవాళ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇది విడదీయరాని బంధం, మాకు అన్నిటికన్నా అతీతమైన బంధం, మాది ఫెవికాల్ బంధం అని చెప్పినట్టుగా ఉంది. మేము అడుగుతున్నాం, టీటీడీ పవిత్రతని కాపాడుతానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎందుకు బీఆర్ నాయుడు గారి విషయంలో మౌనంగా ఉన్నారు? ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మా ఇష్టదైవం, మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పి మీరు మరి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడడానికి ఎందుకు ముందుకు రావట్లేదని గట్టిగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం.